ప్రమాదవశాత్తు మంచాన పడిన టీడీపీ కార్యకర్త ఈపూరు సునీల్ కు జిల్లా జనసేన యువ విభాగం అధ్యక్షులు శ్రీపతి రాము, ఇందుకూరుపేట మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు మచ్చ ప్రసాద్ యాదవ్లు సోమవారం పరామర్శించారు. సునీల్ కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సునీల్ కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు 3 నెలల నుంచి సునీల్ మంచానికి పరిమితమయ్యారని, వారి కుటుంబ పోషణ కష్టతరమైందన్నారు. దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ముంగర కళ్యాణ్, అల్లీపురం మహేష్, ముంగర రాజేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బాబైతే ఇంతే ఇంకా ఎలక్షన్ క్యాన్వాస్ వచ్చిన తర్వాత చూసాను చెప్పారా ఇంకా చెన్నై ట్రస్ట్ గా డిఫర్ చేద్దాం. బేబీ హాస్పిటల్ ఏం చెప్పారు? అబ్బాయికి ఫిజియోథెరపీ అది చేపిస్తుంటే మరి ఇంకా నిపుణులు ఆడుస్తున్నాడు. కరెంట్ పెడతారు. ఆ కాలేజ్ అదే చేపిస్తున్నాను. వాళ్ళు చేస్తే అప్పుడు దాకా నువ్వు పని కూడా పనులు అయితే కాకుండా కూర్చొని చేసే పనులు నైట్ రాత్రి మొత్తం పోవడంగానే 5,000 పెట్టేస్తారు. ఇందుకూరుపేట మండలం రావూరు గ్రామం శ్రీయాతమ్మ నగర్ కాలనీలో ఈపూరు సునీల్ అనే అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. వాళ్ళకి పుట్టుకతో ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళకి ఆ పిల్లాడు పుట్టుకతోని అంగవైకల్యం, అందులో ఫిట్స్. మా వంతుగా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఇంట్లో జరిగే పరిస్థితులు కూడా లేవు. వాళ్ళకి పెద్ద దిక్కుగా మగ దిక్కు కూడా లేదు. కాబట్టి నా ఫ్రెండ్ అయినటువంటి జనసేన శ్రీపతి రాము వావులేటిపాడు జిల్లా జనసేన అటువంటి పార్టీ అధ్యక్షుడు, నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది, బాబా ఇది పరిస్థితి, మన వాళ్ళకి ఒకరు సహాయం చేయాలన్నాను. వెంటనే ఆయన యొక్క సహాయ సహకారంతో, వాళ్ళ పిల్లలు వాళ్ళ తోటి సహకారంతో నేనున్నాను, భయపడబాకని చెప్పి ఆయన కొన్ని సరుకులు అవి తీసుకురావడం జరిగింది. మా ఇంట్లో కొద్దిగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇంకెవరైనా సరే వాళ్ళ యొక్క స్థితి పరిస్థితి చూసి మీరు సహాయం చేయదలిచిన వాళ్ళు ఎవరున్నా సరే, ఈ యొక్క రావూరు సుజాతమ్మ కాలనీ వాసులు ఈపూరు సునీలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయంగా కానీ, వస్తు రూపేణ, ధను రూపేణ ఎవరైనా చేయదలిచిన మా యొక్క ఫోన్ నెంబర్కి కానీ లేదా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి కానీ కలిసి వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా మా వంతుగా నేను కోరుతున్నా. ఇట్లు రావూరు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీపతి రాము, నెల్లూరు జిల్లా కోర్ కమిటీ అలాగే నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఇందుకూరుపేట మండలం సుజాతమ్మ కాలనీలో ఈపూరు సునీల్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగిందని మా ఫ్రెండు ప్రసాద్ చెప్పగా, తెలుగు యువత మండల అధ్యక్షుడిగా ఉన్నాడు, ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఇటు టీడీపీ ఇటు జనసేన కలిసి ఈరోజు ఈ సుజాతమ్మ కాలనీలో ఈపూరు సునీల్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగి 3 నెలల నుంచి ఇంట్లో ఉన్నాడు. అదేవిధంగా అతని కొడుకు కూడా బ్రెయిన్ ఎదగదు అనే విధంగా ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం బాగా ఒక 5,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నెల సరుకుల కోసం నేను చెప్పగా బద్దిపూడి ఏడుగొండలు అలాగే ఉదయ్, సునీల్, సుమన్, ప్రేమ్ వీళ్ళందరూ కూడా సాయం చేయడం వల్ల నెల సరుకులు తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా వాళ్ళకి ఇంకా ఎవరైనా కూడా సహాయ సహకారాలు అందించాలనుకుంటే ఇదే ఊరికి వచ్చి
వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా ఎవరైనా కానీ దాతలు ఉంటే మా నంబర్లకైనా మీరు ఫోన్ చేయొచ్చు, లేదు డైరెక్ట్గా మీరే చేయాలంటే వచ్చి చేయొచ్చు. వీళ్ళకి ప్రతి నెల మా ఇద్దరివి నెల సరుకులు అందిస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.